Hi viewers, welcome to Markets at Balloon. Details loki velladite last half an hour back ippudiki chusukunnadite markets konta weak ga trade avadam chustunnamu. Nifty 35 points negative side tho key level aina 10850 ni break chesi dan below trade avutu raavadam chustunnamu. Around 10848 range lo Nifty trade avutu vastundi and Sensex vishayani ganaka vaste 153 points negative ga 36,087 వద్ద ప్రెజెంట్ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి కనుక వస్తే 161 పాయింట్స్ నెగిటివ్గా 26,696 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ 3.5%, విప్రో 2.5%, ఇన్ఫోసిస్ 2.12%, యూపీఎల్ 1.93% అండ్ బీపీసీఎల్ 2% పైగానే పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే హెచ్డిఎఫ్సి 2.72%, ఎంఎన్ఎం 2.21%, భారతీ ఎయిర్టెల్ 2.14%, సన్ఫార్మా 1.67% అండ్ హిందోల్కో 1.5% వరకు పాజిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా కొంత మిక్స్డ్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా రావడం మనం చూస్తున్నాము. కొంత కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెసే కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 785గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 856గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. కమోడిటీస్లో కనుక వెళ్ళినట్టయితే గోల్డ్ అరౌండ్ 0.56% పాజిటివ్గా 30,920 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.61% పాజిటివ్గా 36,372 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 1.31% పాజిటివ్గా 3,776 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.31% పాజిటివ్గా 3,776 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక న్యాచురల్ గ్యాస్ ఒకటి కొంత 2.27% పాజిటివ్గా 310 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే జిందాల్ స్టీల్ 3.25%, పేజ్ ఇండస్ట్రీస్ 2.69%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.29% అండ్ ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ లాంటి స్టాక్స్లో ఒక 2% పైగానే కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే అహ్లూవాలియా 5%, దీప్ ఇండస్ట్రీస్ 4.5% అండ్ లుమాక్స్ ఆటో 4%, శ్రేయా షిప్పింగ్ 4% అండ్ మంగళం డ్రగ్స్ 3.5% వరకు నెగిటివ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా నెట్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఇప్పటికీ మార్నింగ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ నుండి కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఇప్పటికీ కూడా గమనించినట్టయితే మార్కెట్స్లో ఇంకా స్టిల్ ఫ్యూ పాయింట్స్ కరెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో ఓవరాల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ ఇప్పటివరకు కూడా ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? ఇప్పటి వరకు ట్రెండ్ కానీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా డౌన్ సైడ్ బయాస్తోనే మనకి ట్రేడ్ కావడం అనేది ఎక్కువ చూస్తున్నాము. చాలా సందర్భాల్లో అంటే ఇప్పుడు మనకి ఒక 3-4 అవర్స్ ట్రేడింగ్ ప్యాటర్న్ కానీ చూసుకుంటే లోస్ని కొత్త లోస్ని ఫామ్ చేసుకుంటూ అటు నిఫ్టీ కానీ ఎక్కువ శాతం స్టాక్స్ అన్ని కూడా డౌన్ సైడ్కి మనకి న్యూ లోస్ లైక్ పేజ్ ఇండస్ట్రీస్ కానీ భారతి, సెయిల్ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్స్. ఈవెన్ సన్ఫార్మాలో నేను చూసాము, పెద్ద కరెక్షన్ చూసాము ఇంటర్డేలో. ఈరోజు కొంచెం ఓపెనింగ్ పర్లేదు అనిపించినా కూడా మళ్ళీ దాంట్లో ఇప్పుడు లోస్ దగ్గర సన్ఫార్మాకు వచ్చింది. దానికి రీజన్ అందరూ తెలిసిందే, ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారన్న ఉద్దేశంతో సన్ఫార్మా నేను 9% పడింది. దానికి ముందు 520 లెవెల్స్ కూడా కట్ అయ్యి చాలా వీక్గా ఉన్న స్టాక్ ఇది. మరోవైపు మార్కెట్ గెయినర్స్లో కానీ చూసుకుంటే మరి ముఖ్యంగా నిఫ్టీ గెయినర్స్లో కానీ చూసుకుంటే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నిన్నటి గెయినర్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండెడ్ బయింగ్ కనపడింది దీంట్లో. నెక్స్ట్ విప్రో ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఐటీ కంపెనీస్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే కొంచెం
అంటే సెక్టార్ పరంగా చెప్పాలంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి, ఎంఎన్ఎం మళ్ళీ ఒక 2%, నిన్న 3% కరెక్ట్ అయింది, ఈరోజు ఇక 2% కరెక్ట్ అయింది. తర్వాత భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీని ఈరోజు డ్రాక్ చేస్తుంది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు. మరోవైపు సెక్టర్ పరంగా వీక్గా ఉందంటే మెటల్స్ నిన్న తర్వాత దాని ముందు రోజు చాలా మంచి ర్యాలీ చూసాము మెటల్స్. దానికి రీజన్ గ్లోబల్గా బేస్ మెటల్స్ షార్ప్గా పెరిగాయి లాస్ట్ 2 డేస్లో. దాని కారణంగా లాస్ట్ 2 డేస్లో ర్యాలీ చూసాం. బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఇక మార్కెట్ బెర్త్ కానీ గమనిస్తే చాలా వరకు డిక్లైన్స్ ఎక్కువ మనకి డామినేట్ చేస్తున్నాయి. అయితే మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు కూడా మార్కెట్లో పెద్దగా ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అని మనం గతంలో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చెప్తున్నాను. నేను మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కావాలని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు సెల్, ఈవెన్ మార్నింగ్ కూడా బ్యాంక్ నిఫ్టీ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, ఈవెన్ ఎస్బీఐ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, మారుతి సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా స్టిల్ నేను అదే స్టాండ్స్లో ఉన్నాను. మార్కెట్స్ పెద్దగా పెరిగే అవకాశం లేదు, సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఒక శశిగారిక మీరు అన్నట్టుగా నిజంగానే అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో మాత్రం ర్యాలీ అనేది ఇంకా కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకుంటే ఈ స్టాక్ ఒక పాజిటివ్ మోడ్లోనే అప్సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాం. నిఫ్టీ టాప్ గెయినర్గా ఈ స్టాక్ కొనసాగుతూ వస్తుంది. సో మెయిన్గా రెసిస్టెన్స్ పరంగా ఇది ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? అండ్ ఈ ర్యాలీ అనేది ఇంకా ఎంతవరకు ఇందులో కొనసాగే అవకాశం ఉందంటారు? ఇండియా బుల్స్ అంటే బాగా పడిన స్టాక్ ఇది. 1400 నుంచి 600 దాకా ఈ స్టాక్ మనకి హైస్ చూసుకుంటే 1400, అదేవిధంగా రీసెంట్ క్లోజ్ చూసుకుంటే క్లోజర్గా 600 అనమాట. అక్కడ నుంచి మనకి 900 దాకా వచ్చింది. ఇక్కడ 920 ఆ లెవెల్లో మళ్ళీ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా కొంచెం సెల్లింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా తగ్గింది. అంటే బాగా పడింది ఒక కారణం అని చెప్పచ్చు. కొంచెం మళ్ళీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మళ్ళీ అన్నీ కూడా కొంచెం లో నుంచి రికవర్ అయినాయి. అది కూడా సెంటిమెంట్ కొంచెం కారణంగా, సెంటిమెంట్లో పాజిటివ్ సెంటిమెంట్ కారణంగా కూడా పెరిగింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి 820 అనేది 900, ఇంతకుముందు 900 అన్నాను, 820 యాక్చువల్గా బై మిస్టేక్లో 900గా పలకడం జరిగింది. 820 నుంచి 824, 28 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది మ్యాక్సిమం. అది దాటి పెరగకపోవచ్చు. రీసెంట్గా మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1400 నుంచి 600 దాకా వచ్చింది. 600 నుంచి 200 రీట్రేస్మెంట్ అయ్యింది. కాబట్టి పొజిషన్ ట్రేడర్స్ ఈ మంత్ బాగా పడుతున్నది అనుకోను. బట్ నెక్స్ట్ 2 months హోల్డ్ చేయగలిగితే ర్యాలీస్లో దీన్ని సెల్ చేయొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుండి శ్రీకాంత్. హలో, చెప్పండి శ్రీకాంత్. శ్రీకాంత్, మీ వాయిస్ లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? యా చెప్పండి. ఎంతలో పుట్ తీసుకున్నారండి? స్ట్రైక్ ప్రైస్ యా 75, సారీ 25. ఓకే, ఎంతలో తీసుకున్నారు? 25 స్ట్రైక్ ప్రైస్. కానీ ఇప్పుడే చెప్పినట్టుగా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈరోజే మీకు చూస్తే హై నుంచి బాగా కరెక్ట్ అయ్యింది. మార్కెట్స్ని అనుకోవడము అంత పెద్దగా పెరుగుతాయితే అనుకోనండి. బట్ స్టాక్ పరంగా ఒక వీక్గా ఉన్న స్టాక్ కాస్త ఒక అప్ ట్రెండ్లోకి వచ్చిందండి. అప్ ట్రెండ్లో అయితే ప్రస్తుతానికి ఉంది, టెక్నికల్ పరంగా అప్ ట్రెండ్లో ఉంది. బట్ ఈ అప్ ట్రెండ్ అనేది ఆగిపోయింది. ఈ రోజుతో ఆగిపోవచ్చు. అట్లని బాగా పడిపోతుందని కూడా నేను చెప్పలేనండి. మీరు 750 పుట్ ఆప్షన్ అన్నారా? యా 750 పుట్. 750 కాదండి, 740 ఉంటుంది. ఓకే, బట్ ఏదైనప్పుడు కూడా 740 పుట్ ఆప్షన్ అయి ఉంటుంది. మీరు ఎంతలో తీసుకున్నారో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే మీ పుట్ ఆప్షన్ను హోల్డ్ చేయండి. ఈరోజే వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే హై నుంచి కరెక్ట్ అవుతుంది. ఇంటర్డే పరంగా వీక్ అంటే నిన్నటి క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి పాజిటివ్ ఉన్నా కూడా డే పరంగా వీక్నెస్ స్టార్ట్ అయింది. రేపు దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు. ఈ నెలలో అయితే పెద్దగా పడకపోవచ్చు, నెక్స్ట్ మంత్లో పడవచ్చు అనిపిస్తుందండి. మార్కెట్ మాత్రం ఈ నెలలో పడవచ్చు.
ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్. హలో హలో ప్రవీణ్, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విఎటెక్ వ్యాబ్యాక్ హోల్డ్ చేస్తున్నారా? సారీ, 470లో తీసుకున్నారు. ఓకే, ఓకే, ఇవి లాంగ్ టర్మ్కి తీసుకున్నారా అండి? థర్డ్ స్టాక్ ఏంటన్నారు? మాయిలా? ఓకే. ఫస్ట్ స్టాక్ విఎటెక్ వ్యాబ్యాక్ 470, అశోక్ లేలాండ్ 135 అండ్ అమాయిల్ 220. ఓకే అండి, మాయిల్ మినహాయిస్తే మీరు విఎటెక్ వ్యాబ్యాక్ మీరు తీసుకోవచ్చు అండి, యావరేజ్ చేసుకోవచ్చు. తర్వాత అశోక్ లైలాండ్ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. విఎటెక్ వ్యాబ్యాక్ అండ్ అశోక్ లైలాండ్ రెండు కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. మాయిల్ అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్, అంటే దీంట్లో మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదండి పెద్దగా. మీకు డివిడెండ్ వస్తుంది తప్ప పెద్దగా దీంట్లోంచి మీకు లాభాలు వస్తాయి బాగా పెరిగిపోయి, మీకు మీ ఇప్పుడు యావరేజ్ చేసుకున్నా కూడా మీకు బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. కాబట్టి అటువంటి స్టాక్ని మీరు యావరేజ్ చేయకపోవడమే మంచిది. మీరు అశోక్ లైలాండ్ని విఎటెక్ వ్యాబ్యాక్ని మాత్రం మీరు లాంగ్ రన్ కోసం యావరేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజుకి చేసుకోవకండి, కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ మనకి అవకాశాలు దొరుకుతాయి. ఈ మంత్ కరెక్షన్ రావచ్చు నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కూడా కొంచెం మార్కెట్ వీక్గానే ఉండొచ్చు. సో వీక్నెస్లో మీరు అశోక్ లైలాండ్, విఎటెక్ వ్యాబ్యాక్ అది కూడా 1.5 year ఉద్దేశంతో యావరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. మార్కాపురం నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో యా, 1 second అండి, మీ వాయిస్ లోగా ఉంది. అండ్ ఇందాకే అడిగినట్టున్నారు ఇన్ఫోసిస్ గురించి అండ్ విమార్ట్ గురించి అడుగుతున్నారు. విమార్ట్ అండి, డిమార్ట్. ఓకే, ఇది 5 years మీద హోల్డ్ చేయాలనుకుంటున్నారు. డీమార్ట్ కానీ చూసుకుంటే అండి, డీమార్ట్ బాగా మా అందరికి తెలిసిందే. ఒక లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బాగా ఎక్స్పాండ్ చేశారండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. అయితే స్టాక్ ఎక్స్పెన్సివ్ స్టాక్, అదొకటి గమనించాలి. ప్రస్తుతానికైతే మీరు ఎక్కడ తీసుకోవాలని అడిగారా, లేకపోతే మీ క్వశ్చన్లో నేను క్లారిటీ అయితే ఏ లెవెల్లో తీసుకోవాలి అని అడిగారు. లెవెల్స్ ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. 1400 బిలో నుంచి వచ్చింది, మళ్ళీ అప్డేట్లో ఉంది స్టాక్ ప్రస్తుతానికైతే. రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది, 1200 దాకా వచ్చింది అనుకుంటాను, కరెక్ట్ అయింది. ప్రస్తుతానికైతే మాత్రం మీరు కరెక్షన్స్లో తీసుకోమని చెప్తాను. 1200 దాకా రావచ్చండి, మళ్ళీ ఇంకొక 200-250 పాయింట్స్ పడవచ్చు. అయితే మెజారిటీ స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది కాబట్టి పెద్దగా ఈ స్టాక్లో, అందుకే మనం చూస్తున్నాము మన మార్కెట్స్ అంటే మిగతా అదర్ స్టాక్స్, అదర్ సెక్టర్కి చెందిన స్టాక్స్ బాగా పడుతున్నా కూడా ఇది పెద్దగా పడలేదు. అయితే ఓవరాల్గా నేను అంటే రీసెంట్గా లోగా చూసుకుంటే 1200 దాకా వచ్చి చాలా షార్ప్గా పెరిగిందండి, చాలా షార్ప్గా పెరిగింది. మళ్ళీ ఇంకొకసారి 1200 టెస్ట్ చేయొచ్చేమో. ఐపీఓ వచ్చిన తర్వాత ఈ మధ్య పడినట్టుగా, అంటే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో పడినట్టుగా ఎప్పుడు కూడా పడలేదు. సో ఆ షార్ప్లో మళ్ళీ అట్లనే పెరిగింది, మళ్ళీ ఇంకొకసారి షార్ప్ ఫాల్ రావచ్చు. నెక్స్ట్ షార్ప్ ఫాల్లో 1200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఇంకా మరింత వీక్ కావచ్చు అండి. ఒకవేళ 1200 బిలో కంటిన్యూగా ట్రేడ్ కాకుండా క్లోజర్గా 1200కి వస్తే అక్కడ పిక్ చేసుకోండి. కానీ నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము, మెయిల్స్ కూడా చూద్దాం కాల్స్తో పాటుగా. రాఘవేంద్ర మెయిల్ చేశారు. రిలయన్స్ ఇంట్రాడే కోసం 286లో అండ్ ఎస్బీఐ 286 అండ్ రిలయన్స్ 1145లో సెల్ చేశారు ఇంట్రాడేకి. ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు శశి గారు. ఎస్బీఐ 286 అండ్ రిలయన్స్ 1145. చూడండి, రిలయన్స్ ఎగ్జాక్ట్గా లోస్లో 1145 అంటే క్యాష్లో కొట్టారు, సెల్ చేశారేమో. ఓకే అండి, 1000 ప్రస్తుతానికి అయితే రిలయన్స్ లో నుంచి కొంచెం రికవర్ అయిందండి. లాస్ట్ 2 డేస్గా రిలయన్స్ కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ లోన్ కట్ అయినప్పుడు మీరు జాగ్రత్త పడి 1140 ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ క్లోజ్ చేసేసేయండి.
తర్వాత ఎస్బీఐని 285లో సెల్ చేశారు, ప్రస్తుతానికి కూడా అదే ఉంది. 283, 282లో క్లోజ్ చేసేసేయండి. అంటే అక్కడికి వస్తుందా అనేది కూడా చెప్పలేము, కష్టం. ఒకటి సెల్ చేసినప్పుడు మీరు పొద్దున్నుంచి 287, 288కి కూడా వెళ్ళిందండి. 287లో మనం మార్నింగ్ కూడా ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా సెల్లింగ్ కాల్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. మీరు లోలో ఎగ్జాక్ట్గా లోలో కొట్టారు, అంటే మీరు మనం చెప్పిన తర్వాత ₹3 పడింది ఆల్రెడీ స్టాకు. బట్ ఏదైనప్పుడు కూడా ఇంకొక రూపాయి ₹2 నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హరీష్. హలో. ఓకే. అలాగే రైన్ ఇండస్ట్రీస్ 160లో ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? టీఎన్సీ గిఫ్ట్స్ 45లో ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఓకే అండి. ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా 305, ఇంకా రెయిన్ 160 అండ్ పిఎన్బి గిల్స్ 45. చూడండి, 3 కూడా మీరు యావరేజ్ చేసుకోవకండి. 3 కూడా యావరేజ్ చేసుకున్నా కూడా పిఎన్బి గిల్స్ లాంటివి పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఈవెన్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈవెన్ మీరు చెప్పిన 3 స్టాక్ కూడా 3 కూడా వద్దండి. 3 కూడా ఏమి పెద్దగా ఇమీడియట్గా పెరిగే స్టాక్స్ అయితే కాదు. ప్రస్తుతానికి ఏమి కూడా యావరేజ్ చేయకండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్ కాల్ ఆప్షన్ని స్ట్రైక్ బై 640 కాల్ ఆప్షన్ని 21లో తీసుకున్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? నేనైతే ఇక్కడ నుంచి మార్కెట్స్ మీద అంత బులిష్ అయితే లేనండి. మీకు నా నమ్మకం ఉండి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే మీరు హోల్డ్ చేయండి. బట్ ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా చూసుకుంటే బాగా పెరిగింది, 540 లెవెల్స్ నుంచి పెరిగింది. క్లోజర్గా 628 నుంచి 632 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ రేపెల్లుండిలో అక్కడికి వస్తే మీరు కాల్ ఆప్షన్స్ని తీసేసేయమని చెప్తాను. ఈ మంత్కి మాత్రం లాంగ్స్ వెళ్ళడం కన్నా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్కి వెళ్ళడం కరెక్ట్ స్ట్రాటజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. టాటా స్టీల్ ఈ లెవెల్లో ఫ్యూచర్స్లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు శశి గారు. వద్దండి, టాటా స్టీలు రేపు కొంచెం పెరిగినాక సెల్లింగ్ వెళ్ళడమే బెటర్ అండి. బయింగ్ అయితే వద్దంటాను. ఓకే. రహీం మెయిల్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2100 కాల్ ఆప్షన్ బై చేయొచ్చు అంటారా? ఇప్పుడే నేనైతే అంత బులిష్ లేనండి. ఓవరాల్ మార్కెట్స్ ఇక్కడ ఆగొచ్చు. పెద్దగా పడకపోయినా కూడా కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్స్లో మీరు కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఈవెంట్ ఉంది కాబట్టి వద్దని చెప్తాను. ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. మీరు కావాలంటే మీరు కాల్ రైటింగ్ చేయండి, కాల్ రైటింగ్ చేసుకోండి. 10,866 ఉంది కాబట్టి నిఫ్టీకి క్లోజర్గా 11,000 కాల్ ఆప్షన్స్ని రైట్ చేయండి. అలా బ్యాంక్ నిఫ్టీ 27,200 కాల్ ఆప్షన్స్ని రైట్ చేయండి. కాల్స్ రైట్ చేయమని చెప్తాను. ఒక శశి గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మీరు అన్నట్టుగా నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. సేమ్ నిన్నటి ట్రెండ్ అనేది బ్యాంక్స్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. నిన్న కూడా బ్యాంక్స్ బాగా వీక్ అయ్యాయి. అండ్ ఈరోజు కూడా ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ మరింత వీక్ అవ్వచ్చు అంటారా? బ్యాంక్ నిఫ్టీకి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి మనం ఆల్రెడీ సెల్లింగ్ కాల్ లాస్ట్ 2 days నుంచి ఇస్తున్నామంటే 27,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 26,200 దాకా రావడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ శశి గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే 22 పాయింట్స్ నిఫ్టీ నెగిటివ్గా 10,861 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 118 పాయింట్స్ నెగిటివ్గా 36,122 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 26,723 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళను స్టే విత్ us.